రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిచి వైసీపీని ఇంటికి పంపించాలని ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆర్ఎంఎల్లి రాధాకృష్ణ వెల్లడించారు. మే 13వ తేదీ ఎన్నికల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆయన వివరించారు. తణుకు పట్టణంలోని పైడుపరి ప్రాంతాల్లో 32, 33 వార్డులలో ఆయన పర్యటించారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితులను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆర్ఎంఎల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ అధికార పార్టీ పట్టణ ప్రజల అవసరాలు ఏమాత్రం పట్టించుకోలేదని, కనీసం డ్రైనేజ్ వ్యవస్థను కూడా తీర్చలేదని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు 500 ఉండే ఇంటి పన్ను ఇప్పుడు 1500కి చేరిందని రాధాకృష్ణ గుర్తు చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయని, కరెంటు ఛార్జీలు, బస్ ఛార్జీలు పెరిగిపోయాయని వివరించారు. ధరలు పెంచేసి సామాన్యుడి జీవితాన్ని ఇబ్బందులు పెడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని ఆయన కోరారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని బలపరిచి ఓట్లు వేయాలని రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు. తణుకు పట్టణం పైడిపరి ఏరియాలో 32, 33 వార్డుల్లో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రచారంలో పైడిపరి ఏరియాలో 4 వార్డులు ఉన్నాయి. 4 వార్డుల్లోనూ కూడా అత్యధికమైనటువంటి మెజారిటీ సాధించే విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. వారందరూ కూడా ముందుకు వచ్చి స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా మహిళలు రాబోయే రోజుల్లో మరలా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి రావాలని అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. ఈ అరాచక అవినీతి ప్రభుత్వం పట్ల ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిగా ఉన్నారు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కారుమూరి చేసినటువంటి అవినీతి పట్ల ప్రజలందరూ కూడా ఈరోజు చేత్కరించుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తణుకు పట్టణ అభివృద్ధిని, అదేవిధంగా పారిశుద్ధ్యాన్ని కూడా పట్టించుకోకుండా 5 సంవత్సరాలు తన సొంత సంపాదన కోసం, తన ఆస్తులు పెంపొందించుకోవడం కోసమే కేవలం పదవిని ఉపయోగించుకుని ఈరోజు 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఇక్కడ మంత్రిని స్థానికులందరూ కూడా ఇంటికి పంపించేటటువంటి సమయం ఆసన్నమైంది. ఈరోజు ఫ్యాను రెక్కలు విరగొట్టి పక్కన పడేసేటటువంటి సమయం ఆసన్నమైంది. మే 13 జరిగేటటువంటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధులై ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ప్రజలు ఈ ధరల పెరుగుదల పట్ల కానీ, పన్నుల పట్ల కానీ వారందరూ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తణుకు పట్టణంలో గతంలో 500 రూపాయలు ఇంటి పన్ను వస్తే ఈరోజు 1500 రూపాయలు వస్తుంది. అంటే 2 రెట్లు పెరిగి ఇంటి పన్ను ఆ విధంగా పెంచేసినటువంటి పరిస్థితి. అలాగే చెత్త పన్నుతో పాటుగా ఈరోజు వివిధ రకాలైనటువంటి పన్నులు వేస్తూ ప్రజల మీద తీవ్రమైనటువంటి భారాన్ని మోపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈరోజు అందరూ కూడా ఇంటికి పంపించాలని ఆశిస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు కానీ, కరెంటు బిల్లులు కానీ, బస్ ఛార్జీలు కానీ ఇటువంటివన్నీ కూడా పెరిగిపోయినాయి అనేది ప్రజలందరూ కూడా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వాటి నుంచి అన్నీ కూడా మేము రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి కూటమికి మేము ఓట్లు వేస్తాం. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ ప్రభుత్వానికి ఒకసారి ఓట్లు వేసి తప్పు చేసాం అనే విధంగా ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడుతున్నటువంటి పరిస్థితి మాకు చాలా చోట్ల కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తుంది. వారందరూ కూడా ముఖ్యంగా వృద్ధులు కానీ, యువకులు కానీ అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం జనసేన కూటమి గెలవాలని ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది.